అందరూ కూడా మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాము. మీ కాళ్ళు మొక్కుతాము. దయచేసి ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి. నిజం అందరినీ వేడుకుంటున్నాము. మోకాల మీద కూర్చొని కూడా మేము చెప్తున్నాము. దయచేసి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయకండి. మరీ చెప్తున్నాం. మేము ఎంత నష్టపోతే ఇంత బాధపడతామో చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. నిరుద్యోగులం ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంత ఆవేదన చెందుతున్నామంటే మా ఇంట్లో పరిస్థితులు ఏవి కూడా మాకు చక్కగా లేవు. మేము చాలా బాధపడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాము. అంత ఇబ్బంది పడే మేము ఇక్కడ నామినేషన్లు వేసినాము. ఇగోండి మా ప్లకార్డ్స్ కూడా ఇవే. మొత్తం ఉద్యోగాలు అమ్ముకున్నారు. జీవో 29 చెప్పేసి మీకు అంటే మీరు పెద్దవారు కాబట్టి ఇవి మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇవన్నీ మాకు తెలుసు. ఈ జీవోల వల్ల మేము ఉద్యోగాలు కోల్పోయినాము చాలా మంది. అందుకే మేము ఇట్లా రోడ్ల మీదకి వచ్చినాము. దయచేసి మీరు అందరు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయకండి. నేను చెప్పడం కాదు, మన ఇంట్లో ఉండే మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పారు, కానీ మీతోనే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవి మేము చెప్తున్నాం కాదు, మీరు చూస్తున్నారు. రియల్ గా మీరే బస్సులు ఎక్కినప్పుడు మీరు గమనిస్తున్నారు ఇవన్నీ. దయచేసి ఇవన్నీ మేము చెప్పడం కాదు, ఒకసారి మీరు పెద్దలు గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, గెలిపించండి అని మేమే నిరుద్యోగులం అందరం కూడా వెళ్లి అందరికి ప్రచారాలు చేసినాము, బస్సు యాత్రలు చేసినాము. కానీ ఈ రోజు మమ్మల్ని పట్టించుకోని పరిస్థితి. మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇలా రోడ్ల మీదకి వచ్చి మనమే చెప్పుకోవాలి కాబట్టి మేమే వచ్చినాము. దయచేసి అర్థం చేసుకోండి అందరూ. మీకు దండం పెడతాం చేతులెత్తి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయకండి.